ఇప్పటికే ఉన్నటువంటి ఆనవాయితీ ఆనాడు రామానుజాచార్యుల వారే చేశారు. అలాంటి కార్యక్రమాన్ని గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ స్వామి శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం జాతవేద గతంలో 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద అదొక ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. అదేవిధంగా ఈరోజు జిఎస్టీ విషయంలో తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అయినా అన్ని ఇన్సూరెన్స్లో 0% చేయడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ మందులైనా 0%. ఈ పప్పులు ఉప్పులు అన్నిటికీ 18% ఏదైతే ఉందో, నిత్యావసర సరుకులు 18% ఏదైతే ఉందో 5% తీసుకురావడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఏ వస్తువులు కొన్నా మీ 18% నుండి 5%. దయచేసి నేను చెప్పేది ఏంటంటే చాలా మార్కెట్లో డూప్లికేట్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు మార్కెట్లో ఏం చేస్తారంటే ఒక బిల్ తీసుకోకుండా 18% ట్యాక్స్ పడతారు. మీరు విత్ బిల్ తీసుకుంటే దాని గ్యారంటీ అనేది వస్తుంది. 100% మీరు బిల్ తీసుకోవాలి. అదే లారీల విషయంలో తీసుకున్నా, ట్రక్ల విషయంలో తీసుకున్నా, కార్ల విషయంలో తీసుకున్నా, మోటార్ సైకిల్ విషయంలో తీసుకున్నా ఒక్క లారీకి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు తగ్గుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో అందరికీ గొప్ప వరం ఏమి ఇచ్చిందంటే 10,000 మంది డాక్టర్స్ కోసానికి ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ శాంక్షన్ అవ్వడానికి ఒక్కో డాక్టరు దానికి ఎక్స్పెండిచర్ 1,50 లక్షలు అవుతామండి. భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఇంతమందికి ఒక డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ గొప్ప కార్యక్రమం తీసుకుంది. అదేవిధంగా నౌకాయాన విషయంలో తీసుకుంటాం. చాలామంది ఏంటంటే ఏదైతే నౌకలు ఉన్నాయో నౌకాయానం ఏ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, మన మ్యానుఫ్యాక్చరింగ్ మన స్వదేశీ ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో దయచేసి మోదీ గారు ఒకటే చెప్పారు, మీరు విదేశీ వస్తువులు కొనొద్దు, స్వదేశీ వస్తువులు కొనాలి అనే రకంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో 65,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వే విషయంలో తీసుకుంటాం. వందే భారత్లు కూడా చాలామంది మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ బాంబే నుంచి అహ్మదాబాద్ వరకు 2027లో ఆల్రెడీ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ల విషయంలో మీకైతే తెలుసు, మన తెలంగాణలో గతంలో 2014 కన్నా ముందు 2,200 కిలోమీటర్లు ఉన్నాయి. ఈరోజు 5,600 కిలోమీటర్లు అయింది. అదేవిధంగా కొత్త రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఆ రోడ్స్ మొత్తం అన్ని నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద ఈ కార్యక్రమాలు చాలా మొదలు పెట్టడం జరిగింది. మోదీ గారు ఏదైతే జిఎస్టీ మొదలుపెట్టారో ప్రతి ఒక్కరికి ఇది పండుగ వాతావరణం. అది యాక్చువల్ ఏంటంటే నవరాత్రుల గిఫ్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏమవుతుందంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాకు 7,000 రూపాయలు తగ్గుతాయని అంటారు. అరే గతంలో ఒక్క ట్యాక్స్ వేస్తేనే 18% అవుతుండే, ఇప్పుడు ఆ ట్యాక్స్ 5% అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒరిజినల్ బిల్ తీసుకుంటారు. 4 టైమ్స్ నీకు పర్చేసింగ్ అవుతుంది. 4 టైం పర్చేసింగ్ అయినప్పుడు 20% వస్తుంది. 20% వచ్చినప్పుడు 18%, 20% తీసుకుంటే 2% అదనంగా వస్తుంది. ఎక్కడైనా సరే సగము రాష్ట్రానికి పోతుంది, సగం కేంద్రానికి పోతుంది. ఈ కేంద్రానికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు, గతంలో సేల్ ట్యాక్స్ విషయంలో నిజామాబాద్లో ఒక ఆఫీసర్ 250 కోట్లు డూప్లికేట్ చాలాన్లు ఇచ్చేసి మన రాష్ట్రాన్ని ముంచిన దాఖలాలు ఉన్నాయి. మరి జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంత టెక్నాలజీతో ఉపయోగిస్తారంటే ఏ రోజన్నా మీకు ₹1 లాస్ రావడం జరిగిందా? అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళు ట్యాక్స్ మీద ఆధారపడి ఉండి మాకు 7,000 రూపాయలు తగ్గుతూ ఉన్నాయంటారు, దీన్ని సెస్ రూపంగా పెంచుదామని ప్రపోజల్ పెడతా ఉన్నారు. జాగ్రత్త, నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండేటట్టు మీరు ప్రపోజల్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఎదగాలి. బీదోళ్ళు ఎవరైతే ఉన్నారో అతి బీదోళ్ళు దానికి అంత్యోదయ ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరి బీద వాళ్ళను పైకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే మోదీ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈరోజు
మీరు చూస్తూ ఉన్నారు. అమెరికా మన మీద ట్యాక్స్ చేసినా కానీ మనం భయపడతలేదు. మనము వేరే దేశాలతో ఏ విధంగా అయితే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి ఇంకా భయం పుట్టుతుంది. ఎందుకంటే 140 కోట్ల మందిలో ఏ వస్తువు వచ్చినా సరే పర్చేసింగ్ కెపాసిటీ మన దగ్గర ఎక్కువ. నేను దయచేసి యువతకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు డ్రగ్స్కు ఏదైతే ఉందో డ్రగ్స్కు అలవాటు పడకుండా మీ మీద ఆధారపడి దేశం ఉన్నది. ఏ ప్రపంచంతోనే మొట్టమొదటిగా ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలో మన దేశం యువత మీద ఆధారపడి ఉన్నది. మీరు సక్రమంగా దృష్టిలో పోవాలి, చక్కగా ఒక రూట్లో పోవాలి, చక్కగా రూట్లో పోయి దాన్ని భారతదేశాన్ని మోదీ గారు ఏ విధంగా అయితే కంకణం కట్టుకొని ఇంత వయసు వచ్చినా కానీ 18 గంటలు పనిచేసుకొని భారతదేశం కోసానికి అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ చాలా కష్టపడి పైకి రావాలి, మన దేశాన్ని ముందు తీసుకోవాలని కోరుతున్నాను. భారత్ మాతకి జై. పేపర్లో చూసారు. యాక్చువల్ ఏంటంటే నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వైద్య రంగము ఏ విధంగా పరుగులెత్తడానికి 10,000 మంది డాక్టర్లను, ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేయడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని 15,000 కోట్లతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి 10,000 మంది డాక్టర్లు అంటే ఒక్కో డాక్టర్కు సుమారు 1,50,00,000 రూపాయలు అవుతాయి. వైద్య రంగాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఒక అంకణం కట్టుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు నౌకాయ రంగాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, దానికి కూడా నౌకాయ రంగాన్ని ఒకటే వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. మన దేశంలో ఏదైతే నౌక నడిపిస్తూ ఉన్నారో మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ భారతదేశంలో కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు 65,000 కోట్లు కేటాయించడం జరిగింది. రైల్వే విషయంలో తీసుకుంటే, మన తెలంగాణ విషయంలో తీసుకుంటే మొన్నటికి మొన్న 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. రోడ్ల విషయంలో తీసుకుంటే 2,200 కిలోమీటర్ల నుంచి ఈరోజు 5,600 కిలోమీటర్లు. ఎక్కడ చూసినా నేషనల్ హైవే ఎప్పుడైతే అయిందో, నేషనల్ హైవే అయిన తర్వాత దాని చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెట్టడం జరిగింది. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు, గత 22 నెలలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లో పోయి లోకల్ బాడీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన మాట ఇదేనా? అదే అన్నారు, అది ఓడ దాటిందాక ఓడమల్లనా, ఓడి దాటిన బోడమల్లనా అనే రకంగా మీరు నడుస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏంది? యువత విషయంలో తీసుకుంటే 4,000 రూపాయలు వృత్తి ఇస్తున్నారు, 88,000 వాళ్ళకి ఇచ్చిన దాకా ఓటు అడగరు. మహాలక్ష్మి విషయంలో తీసుకుంటే, మహాలక్ష్మి పథకం విషయంలో తీసుకుంటే 2,500 అమౌంట్ ఇస్తా అని చెప్పినావు. ఈరోజు 55,000 ఇచ్చిన దాకా ఓటు అడగడానికి నీకు అర్హత లేదు. వృద్ధుల విషయంలో తీసుకుంటే 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, 44,000 ఇచ్చిన దాకా నీకు ఓటు అడిగే అర్హత లేదు. యువత ఏదైతే ఉందో మీరు చూస్తూ ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరు? మేనిఫెస్టోలో పెట్టిరు, అసెంబ్లీలో పెట్టిరు. ఇంతవరకు దానికి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన 46,000 ఉద్యోగాలను దానిలో కొన్ని 6,000 7,000 కలిపి మీరు ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, యువత ఎంతమంది అయితే ఉన్నారో టీజీపీఎస్లో 30 లక్షల మంది సుమారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంతవరకు విద్యార్థులు ఏ విధంగా అయితే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మా తల్లిదండ్రులను ఏ విధంగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్లకు పోయి ఇంతవరకు వాళ్ళకు కనీసం టెస్టింగ్ పెట్టలేరు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 1,86,570 ఖాళీలు ఉన్నా కానీ ఎందుకు ఫిలప్ చేస్తలేరని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో తీసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఎక్కడ వేకెన్సీస్ వచ్చినా 6 నెలలకు ఒకసారి నడుస్తూ ఉన్నది. మరి ఈ టీజీపీఎస్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, ఈ ప్రభుత్వం ఆల్రెడీ అవకతవకలు చేసింది. ఈ అవకతవకలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 8,000 కోట్లు ఇవ్వాలి. 8,000 కోట్లకు గతంలో ఏం చేశారంటే 1,200 కోసానికి టోకన్ నెంబర్ ఇచ్చారు. గతంలో టోకన్ నెంబర్ ఇస్తే డబ్బులు వచ్చినట్టు. టోకన్ నెంబర్ ఇచ్చి 5-6 నెలలు అయినా కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మొన్నటికి మొన్న వాళ్ళు స్ట్రైక్ చేయడం, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడం 600 కోట్లు ఇస్తున్నారు. ఈ 600 కోట్లు కూడా ఇంతవరకు ఇవ్వలే. మరి ప్రజలు ఈ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆట ఆడుతుంది? ఈరోజు ఇంజనీరు పూర్తయినా విద్యార్థిని తీసుకో, అదేవిధంగా డిగ్రీ పూర్తయిన విద్యార్థిని తీసుకో. వాళ్ళు ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్ కావాలి. కాలేజ్ యజమానం ఏమవుతుందంటే మాకు డబ్బులు రాలేదు సార్,
మీరు పేమెంట్ కట్టండి, డబ్బులు వచ్చినాక మేము ఇస్తాం. అరే పేమెంట్ కట్టలేని పరిస్థితి లేకనే ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకున్న పిల్లలు. ఎట్టి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వాలి. ఎందుకంటే కాలేజ్ యజమాన్యం కూడా ఎవరైతే సిబ్బంది ఉందో, లెక్చర్స్ ఉన్నో, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నదో వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వలేక వాళ్ళకు స్టడీ కూడా కరెక్ట్ లేకపోతా ఉన్నది. మీరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఇమ్మీడియట్లీ మీరు టోకన్ నెంబర్ ఏదైతే 600 కోట్లు ఇచ్చారో అది రిలీజ్ చేయాలి, మిగతా 600 కోట్లు ఇటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోకల్ బాడీ విషయంలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామ పంచాయతీకి 15th ఫైనాన్స్ అమౌంట్ ఏ విధంగా వచ్చింది. మొన్నటికి మొన్న మీరు చూసారు ఒక అతను దీంట్లో 1516 కోట్లు మీకు అమౌంట్ ఎవ్రీ ఈ 2 ఇయర్స్కి వస్తూ ఉంటే దీన్ని కనీసం ఫుల్ఫిల్ చేయలేరు, మాట్లాడతలేరు. అదేవిధంగా ఎవరైతే గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు నా ఊరు బాగుపడాలి 5 లక్షలు 6 లక్షలు చిన్న కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళకు డబ్బులు 650 కోట్లు రావాలి. ఈ 650 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేకుండా ఈరోజు ఇంతవరకు మీరు ఎలక్షన్ పెడతలేదు. మేము డిమాండ్ చేసేది బేషరతుగా ఇమ్మీడియట్లీ వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేయాలి, మీరు ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి నరేగా ఫండ్స్ అయినా మిగతా ఫండ్స్ అయినా అన్ని ఫండ్స్ అయినా దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నాయి. గ్రామ పంచాయతీ కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. స్కూల్స్లో ఏదైతే విద్యార్థుల విషయంలో తీసుకుంటే సర్వశిక్ష అభియాన్ 60% కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇవ్వాలి. ఆ అమౌంట్కి ఇవ్వలేక విద్యార్థులతో ఆడుకుంటా ఉన్నారు. మేము డిమాండ్ చేసేది ఏదైతే ఉందో మీరు బేషరతుగా ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఎన్ఓసి ఇచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. అందుకోసానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీకి పంపిస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ పెట్టగానే గ్రామ పంచాయతీ మంచిగా, ఎందుకంటే వీధి లైట్లకి కాడికి తీసుకుంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కాడికి మోరీలు అన్నీ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తూ ఉన్నాయి. మీరు ఒక్కసారి దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.